Hi అండి నా పేరు ఉషా వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి అండ్ వెల్కమ్ టు షోలాపూర్. మహారాష్ట్ర షోలాపూర్లో ఉన్నాను నేను. చూడండి ఇలా వీధులు ఇలా ఉంటాయి షోలాపూర్లోని. స్టైల్స్ కి బిజినెస్ కి బాగా ఫేమస్ అన్నమాట. నేను స్టే చేసిన హోటల్ చూపిస్తాను. ఇదే అన్నపూర్ణ లాడ్జ్ అని కనిపిస్తుంది కదా, ఇదే బిల్డింగ్. ఎక్కడ ఉందంటే వెస్ట్ మంగళవార్ పీట్ లో ఉంది, నియర్ సుధా ఇడ్లీ గృహ షోలాపూర్. इधर एसी रूम कितना है? एसी रूम का एक पर्सन का 1000 रुपए। हाँ, हाँ, 2 नॉन पर्सन एसी? नॉन एसी 700 रुपए। अच्छा, कैसा बुकिंग करना है? बुकिंग करना है, मोबाइल नंबर है उसमें, बुकिंग ऑनलाइन भी बुकिंग होता है। आपका नंबर क्या है? नंबर है वन बुकिंग नंबर तुम बोल. बुकिंग नंबर है 9404300655। अच्छा, पहले एक दिन चलता है? हाँ, एक दिन बाद ये तो चलता है। क्या फैसिलिटीज है रूम्स में? रूम से भी सर्विस सब सेम सर्विस है, सब फुल हॉट सर्विस। वाटर? हाँ, हॉट ये वाटर पार्किंग है, है, छोटा है 24 ना? तास वाटर है। इधर पार्किंग है ना बाहर? हाँ, पार्किंग है ना, यही पार्किंग है। ये पार्किंग। अपना होटल के सामने भी पार्किंग कर सकते हैं। अपना होटल भी है इधर, अच्छा, डाइनिंग हॉल किधर? सामने है, यहाँ पर गली में। उसका नाम क्या है? अन्नपूर्णा डाइनिंग हॉल। अन्नपूर्णा डाइनिंग हॉल. ओके, तुम्हारा नाम क्या है? मेरा नाम नवीन मिश्रा। मैं यहाँ का नहीं, एमपी मध्य प्रदेश। ఓకే ఓకే. షౌక్ అంట ఇదంతా ఏరియా పేరు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము హోటల్ అజింక్య. తినే సబ్స్క్రైబర్ అండ్ ఫ్రెండ్ అన్నమాట, స్వప్నిల్ షోలాపూర్ లో ఉంటారు. हाँ 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 है हाय। షోలాపూర్ में रहते हैं ना? हाँ सोलापुर में। क्या करते हो? सोलापुर में जॉब। वेलकम टू सोलापुर मैडम। ये अंगराज होटल है इधर, फेमस इन सोलापुर में। शोलापुर में क्या मिलते हैं? सोलापुर में अपना जो टॉवेल, चादर, नैपकिन्स, टेक्सटाइल्स बिजनेस. टेक्सटाइल। बहुत सारे लोग आते हैं इधर, हाँ बहुत 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 सारे मेनली लोग बिजनेस के लिए ना शोलापुर. बिजनेस। हाँ तुम मेरा वीडियोस देखते हैं ना, कैसा लगता है? अच्छा लगता है। తను యాక్చువల్గా తనకి తెలుగు సరిగ్గా రాకపోయినా సరే తను ఫాలో అవుతుంటారన్నమాట నా వీడియోస్ని, ట్రావెలింగ్ వీడియోస్ కాబట్టి. అది షోలాపూర్లో చాలా చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట, సిద్ధరామేశ్వర్. ఆ శివుడు ఒక గోల్డ్ ఫేస్ ఉంటుందన్నమాట, చాలా బాగుంది. లోపల కెమెరా ఎంట్రన్స్ లేదు కాబట్టి బయట నుంచే, ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ గుడి దగ్గర. హోల్సేల్ టెక్స్టైల్ షాప్ అన్నమాట ఇది. ఇక్కడ మనకి బ్లాంకెట్స్, టవల్స్ అన్ని హోల్సేల్ లో లభిస్తాయి. చాలా మంది వచ్చి కొంటూ ఉంటారు. ఒరిజినల్ షాప్ అంట, వి డోంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్ అని రాసింది ఇక్కడ. చూడండి బ్యాగ్స్, పౌచెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇందులో ఫోన్ పెట్టుకోవచ్చు, మనీ పెట్టుకోవచ్చు, ఇలా ఉంటాయి. పర్సెస్ తెలుసు కదా, పర్స్ లేడీస్కి. చూడండి ఎన్ని ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. మాది సిద్ధి మన మెదక్ డిస్ట్రిక్ట్ ప్రాపర్. మా తాతలు ఊరు మెదక్ డిస్ట్రిక్ట్, జప్తి నాసారం. అక్కడి నుంచి వచ్చి మైగ్రేట్ అయినాము. మా తాతలు 4 ఫాదర్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక ఫస్ట్ మాది ఇక్కడ సోలాపూర్ లో మా ఫాదర్స్ వాళ్ళు హ్యాండ్లూమ్ బిజినెస్ చేసారు, సారీస్ ప్రొడక్షన్.
మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర మేము 50 years 50 years 1959 లో వచ్చింది మా తాత. అప్పుడు కూడా అందరు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు ఇక్కడ. మాది భారతీయ ఉద్యోగ రత్న అవార్డు కూడా ఉన్నది. ఇక మా ఫాదర్ ఇక్కడ భారతీయ ఉద్యోగ రత్న అవార్డు. మంచిది. ఇదే షాప్ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ కూడా చూడండి, వాట్సాప్ నంబర్ అది. ఇందులోని ఆఫీస్ నంబర్ కూడా ఉంది. మీరు ఆఫీస్ నంబర్ కాల్ చేస్తే వాళ్ళకి వీడియో కాల్ చేసి మీకు ఏ వెరైటీస్ కావాలో మీరు చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. అది షోలాపూర్లోని మెయిన్ ఫేమస్ టెంపుల్స్ కూడా అన్నమాట. చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. కాళీమాత టెంపుల్ అన్నమాట. లోనికి వెళ్దాం. ఈ వాటర్ బాటిల్ చూస్తున్నారా, దీనిపైన అమితాబ్ బచ్చన్ ఉన్నారు కదా, ఓనర్ అన్నమాట పక్కన. ఈయన ఒకసారి విజిట్ చేశారంట, అందుకని ఇక్కడ వాటర్ బాటిల్ పైన అండ్ హోటల్ పైన కూడా కనిపిస్తుంది. ఇప్పుడు షోలాపూర్ నుంచి గణపతి పూలే వెళ్ళబోతున్నాము. చాలా చాలా అందంగా ఉంది, మంచి కొండల మధ్యలో ఉంది సీనరీ, సూపర్. గణపతి పూలే వెళ్ళే రోడ్. ఇడ్లీ వడ, పావ్ బాజీ, మిషల్ పావ్ అంటారు చూడండి. ఇది ఫేమస్ అన్నమాట ఇక్కడ. మహారాష్ట్రలో బాగా దొరుకుతుంది. వడ ట్రై చేయొచ్చు, అది క్రిస్పీగా ఉంది. అండ్ సాంబార్ ఏమో స్వీట్ గా ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా వేరే రాష్ట్రాలు వచ్చినప్పుడు, కాబట్టి యావరేజ్ గా ఉంది ఫుడ్. సడన్ గా యాక్సిడెంట్ అయింది ఇక్కడ హైవే పైన. రోడ్డు మీద స్కిడ్ అయింది బైక్, పడిపోయారు వాళ్ళు ఇద్దరు. హైవేస్ మీద చెక్కీస్ అమ్ముతారు, లోనావాలా చెక్కీ అని చూస్తున్నారు కదా. సరే మళ్ళీ చెక్కీ అని ఉంది కదా, చెక్కీ. మనకి ఘాట్ సెక్షన్ కరెక్ట్ గా ఎంట్రన్స్ దగ్గర అన్నమాట. మహారాష్ట్ర పోలీస్ వాళ్ళు ఆపుతారు మనకి ఖచ్చితంగా. ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని అడుగుతారు. అండ్ సీట్ బెల్ట్ కంపల్సరీగా, మన డ్రైవర్ సీటే కాదు, పక్కన పక్కన ఎవరు కూర్చుంటారో వాళ్ళు కూడా సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టాలి ఇక్కడ. మహారాష్ట్ర దాంట్లో రూల్ అది. లేకపోతే మొత్తం ఫైన్ వేస్తున్నాడు అన్నమాట. మహారాష్ట్రలో టీ అయితే చాలా చాలా వేడిగా ఇస్తున్నారు అన్నమాట. మనకి నోరు కాలిపోతుంది, అంతా వేడైతే బాగా ఇస్తున్నారు. టీ కూడా బాగుంటుంది. బాగుంది ఎలాచి టీ. అదే శివాజీ స్టాట్యూ చూసారా వచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి మనం. కొల్లాపూర్కి అటు సైడ్ వెళ్ళకూడదు, మనం ఇటు సైడ్ టర్న్ తీసుకున్నాం. रोड ला ఉంటుంది. वडगाव मध्ये जातो. वडगाव मधून सरळ पुलाखालनं जर गेला तर वॉटर स्टँड वर जातो. वॉटर स्टँड वर नीट गेला तुम्ही पन्हाळ्याच्या तिथून पायथ्यालाच जाताय आणि तो रस्ता सरळ गणपतपूर. ఇక్కడ రత్నగిరి ఏరియా, రత్నగిరి వస్తుంది. గణపతి పులే వెళ్ళే ముందన్నమాట. గణపతి పులేలో చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారన్నమాట. మెయిన్ మనకి ముంబై సైడ్ నుంచి అటు నుంచి కూడా చాలా ఈజీగా వస్తారు. అంటే వీళ్ళకి వీకెండ్ ట్రిప్ కింద వేసుకుంటారు అన్నమాట గణపతి పూలే అనేది. ఎక్కువ అదే మెయిన్. ఇక్కడ టెంపుల్, ఆ టెంపుల్ చూసుకొని ఇక్కడ బీచ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంది వస్తారు. ఇక్కడ మెయిన్ బ్రేక్ఫాస్ట్ వెజ్ నాన్ వెజ్ మిక్స్ అయ్యి ఎక్కువ ఉంటాయి. ప్యూర్ వెజ్ అనేది ఉన్నాయి కానీ అవి క్లోజ్ చేసి ఉన్నాయి.
గణపతి పూలే అంటేనే మహారాష్ట్ర వాళ్ళు చాలా మంది పాపులర్, మహారాష్ట్రలో చాలా పాపులర్ అయిన దేవాలయం అన్నమాట. ఇది చాలా ఏళ్ళ కిందటిది. ఇది బీచ్ దగ్గర ఉండే టెంపుల్ గణపతి పూలే గణేష్ దేవాలయం. గణపతి పూలే రిసార్ట్ ఇది. మనం ఈ రిసార్ట్ నుంచి మనం ఇటు నుంచి వెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇదే గణపతి పూలే ఎంట్రన్స్. ఇందులోంచి మనం వెళ్తే గుడి వస్తుంది. ఇక్కడ మంది వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది వస్తారు అన్నమాట. చూడండి జనాలు, పబ్లిక్ ఎంత మంది వస్తారు గుడికి. గణపతి పూలే గణపతి పూలే ఎంట్రన్స్ అన్నమాట. ఇటు సైడ్ వెళ్ళాలి మనం గుడి. ఇటు సైడ్ వెళ్తే బీచ్ వస్తుంది మనకు, కాబట్టి ఇటువే వెళ్ళాలి మనం. ఇక్కడ చెప్పులు విడిచిపెట్టి వెళ్ళాలి. రేఖమందారం అంటారు కదా, గరిక గడ్డి, అది అన్నమాట. 20 రూపీస్ మాల. చాలా బాగుంది గుడి. ఆరెంజ్ కలర్ లో ఉంటాడు అన్నమాట వినాయకుడు. చిన్నగా ఉన్నాడు, చాలా బాగుంది వినాయకుడు. అయితే ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చోవచ్చు లోపల. చాలా బాగుంది గుడి. మనకేమీ తోపుడు అలా ఏమి ఉండదు. మంచిగా తీర్థ ప్రసాదాలు తీసుకొని మంచిగా కూర్చోవచ్చు అన్నమాట. మంచి మాల కూడా వేయడం జరిగింది. దీన్ని కట్టడం గాని, దీని కలర్ గాని చాలా చాలా అందంగా ఉంది. నేను చెప్పాను కదా, పక్కన జనాలు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నించొని చాలా మంది ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. ఇక్కడైతే అదిగో పక్కన బీచ్ అని చెప్పాను కదా, అదే బీచ్. మనకి బీచ్ అవతల నుంచి కూడా కనిపిస్తుంది బాగాను. ఈ గుడి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి ఉంటుంది. ఈవినింగ్ 7 o'clock కరెక్ట్ గా హారతి ఇస్తారన్నమాట. హారతి ఇప్పుడే హాజరయ్యాను. చాలా చాలా బాగుంది. బయటకు వచ్చేసరికి కరెక్ట్ గా 7:30 అవుతుంది. కాబట్టి క్లోజింగ్ టైం అన్నమాట. గుడి టైమింగ్ అది. గుడి తర్వాత ఇదంతా కూడా షాపింగ్ అన్నమాట. బీచ్ దగ్గర పాలకోవాలు కూడా ఇలా డిఫరెంట్ వెరైటీలు అమ్ముతున్నారు. కలర్స్ చూసారుగా. మోదక్ అంటారు కదా, అదే మోదక్. ప్రసాదం కోవా ఇలా అమ్ముతారు. మోదక్ అంటారు కదా, ఆ షేప్ లో ఉంటాయి అన్నమాట. ఇదేమో 50 రూపీస్, ఇదేమో 100 రూపీస్. ఫ్రూట్ తోని, మ్యాంగో తోని ఎక్కువగా ఐటమ్స్ అమ్ముతున్నారు కదా. క్యాండీస్ లా ఉన్నాయి, బాగుంది. మ్యాంగో ప్యూర్ పల్ప్. ఇది స్వీట్ కొంచెం యాడ్ చేస్తారు. ఈ బాటిల్ లో కూడా అమ్ముతారు. प्रॉफिट प्रॉफिट म्हणजे काय होतं ते केल्यावरती बेनिफिट्स नहीं? ये 200 ग्राम का पैकेट है, ये 210 का है छिलके वाला। प्लेन काजू 270 का पैकेट है, 200 ग्राम। मसाला काजू और सॉल्टेड काजू ये 240 का पैकेट है, 200 ग्राम। రా మ్యాంగో తోని ఒక షర్బత్ తయారు చేస్తారు వీళ్ళు. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ते काय कम नाही का ठीक आहे का బాగుంది. ఇది మెయిన్ ఎండాకాలంలో బాగా దాహం తీరుతుంది. రా మ్యాంగో కదా, బాగుంది. షర్బత్ బాగుంది చాలా. ఇదొక తీసుకోబోతున్నాము. ఈ పల్ప్, మ్యాంగో పల్ప్ నచ్చింది. మీద కేక్స్ మీద, పుడ్డింగ్స్ మీద వేసుకోవచ్చు అన్నమాట. బాగుంది. ఇదైతే ఓపెన్ చేసిన తర్వాత 50 days వరకు ఉంటుందంట, మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక. చూసారు ఇక్కడ మ్యాంగోతో తయారు చేసిన ఇలా పీసెస్ అమ్ముతున్నారు. ఇది చాలా మనకి హౌ మెనీ మంత్స్? 2 months. 2 months వరకు ఉంటుందంట నిల్వ. చూడండి పీసెస్ లాగా ఉన్నాయి కదా మ్యాంగోస్. ఇదేమో 175 రూపీస్, ఇదేమో 75 రూపీస్ ఇలా అమ్ముతున్నారు. ఇది మామిడి తాండ లాగా ఉంటుంది, కానీ ఆల్ఫోన్సో అది మ్యాంగోస్ తయారు చేస్తుంది. టేస్ట్ బాగుంది చాలా.